ఏమైనంటావు నీకు ఎందుకు నీకు అంత తాళం తీసుకోలేదు బాబాయ్. ఉండు బాబాయ్, ఒక్క మాట ఆయన ఏమన్నాడు? తెలీదు నువ్వు ఆ దగ్గరికి రావద్దాను, నేను రానన్నా. నీ అమ్మల్ని నీ పిల్లల్ని నీ అమ్మ గొల్ల 100 సార్లు అంటాం. నువ్వు వద్దన్నప్పుడు వెళ్ళాలి ఎడంగా. అవునా? బండి తాళం తీసేమంటే ఏమన్నారా? బండి తాళం తీస్తే ఏమన్నారు నిన్ను? బండి తాళం తీస్తే ఏమంటారు? తాళం నేను దానికి తీలా. నేను దేని తీస్తా? నేను చెప్పేది నీకెంత బలిస్తే తెస్తావు. ఆయన తిట్టింది బాబాయ్. నేను నీకేం పని? నేను తోలుకెళ్తాను. నీ ఊరా ఇది కాదుగా? నేను తోలుకొని వెళ్తాను. అరే నీకేం పని ఈ ఊళ్ళో అంటున్నాను. నీకు నేను అది కల్లా బాబాయ్ పొలం తక్కువ తారాగానే తిడతాడు బాబాయ్. నేను తోలుకొని వెళ్ళిపోతానన్నా. నేను లఘు లేపుకెళ్తున్నా. నేను గొర్రె లఘు లేపుకెళ్తున్నా బాబాయ్. నేను గొర్రెగొండ నుంచో పెట్టలా. మీ ఊరు వెళ్ళిపోండి. ఇక సరే సరే వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం బాబాయ్ తోలుకొని. ఇక ఏడు ఉంటే ఊరుకో. సరే పో. ఇప్పుడే చెబుతున్నా. ఇందాక నువ్వేమన్నా పెద్ద మనుషులు తెలిసాం సమాధానం చెప్పండి. చెప్పు సమాధానం. ఎంత మందిని కొడతారు మీరు? ఇన్ని మనిషిని కొట్టలా. నేను మనిషిని కొట్టేనే అడుగు బాబాయ్. కొట్టలా బాబాయ్. ఉండానా? కొత్త చరిత్రనే రాసేలా కావాలి. ప్రజల ఎజెండా నిగరే కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వండేలా ప్రతి గుండెను గదిలించేలా. నుంచి సోషల్ మీడియాలో 10 లక్షల మంది యాదవ కుటుంబ సభ్యులు ఈ అంశాన్ని గుర్తిస్తున్నారు. ఇప్పుడు గనక ముద్దాయిలను వెంటనే రిమాండ్ కు పంపకపోతే, మా యాదవ కుటుంబ సభ్యుడికి న్యాయం చేయకపోతే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, ఈ కూటమి ప్రభుత్వానికి 10 లక్షల మంది యాదవ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా బ్యాన్ చేస్తారని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. యాదవుల ఓట్లు కూటమి ప్రభుత్వానికి పడాలి అంటే ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ముద్దాయిల్ని కనుక అరెస్ట్ చేయకపోతే ఈ తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బ్యాండ్ పడుతుందని తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఖచ్చితంగా ఎవరైతే మా జాతిని అత్యంత అవహేళనగా మాట్లాడారో వాళ్ళ చేత బహిరంగ క్షమాపణ చెప్పించారు. జరిగినటువంటి బాధితుల యొక్క అన్యాయానికి సరైనటువంటి
న్యాయం దక్కాలనేటువంటి ఆలోచనతో ఏమాత్రం రాజకీయంగా ఏమాత్రం లబ్ధి చేకూరదని తెలిసి కూడా వీరి పక్షాన ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి యాదవ ప్రముఖులకి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు చేయడం నిజంగా మిర్యాల వెంకటేశ్వర గారు కానీ లేకపోతే మిగతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలుపుతున్నాను. ఉమ్మడి కాలేజీని అందరి యొక్క బాబు. కాబట్టి ఇప్పుడు మనం ఈదుమూడి సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో మనం ఎన్ని మాట్లాడుతున్నా ఈ సంఘటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఒక పెద్ద ఉద్యమానికి ఈ గ్రామం ఒక పునాదిగా మాట్లాడనేది నేను చెప్తున్నాను. అదే సందర్భంలో ఎవరో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నలుగురు దాడి చేశారనేటువంటి చెప్తున్నాం. మనందరం వెళ్తూ ఉంటారు. ఒక్క నిమిషం సార్. వీళ్ళు షిప్పర్స్ వీళ్ళు బతకాలి కదా. వీళ్ళకేం సార్ పాప అన్యాయం. వీళ్ళు గొర్రెలు మాసుకుంటారు, పిల్లలు చేసుకుంటారు, గృహాలకు వెళ్తుంటే వాళ్ళని తెప్పలేదు సార్. వీళ్ళకి రైట్స్ లేదు సార్. వీళ్ళు ఇండియన్సే సార్. వీళ్ళకి ఇప్పుడు సముద్రం ఉంది సార్, ఫిషరీస్ వాళ్ళ తప్పు ఉంది కదా. మరి వీళ్ళకి ఏం సార్? ఇప్పుడు 10 నిమిషాలు ఉంది, రోడ్డు మధ్యన వాళ్ళు పాప న్యాప్ చేసుకుంటారు, అక్కడ పర్మిషన్ తీసుకుంటారు, పల్లెకెత్తకాలను చుట్టుకుంది. వీళ్ళు షిప్పర్స్కి ఏం సార్ రైట్స్? వీళ్ళు మనుషులు కదా సార్, ఇండియన్స్ కదా సార్. వీళ్ళు కాళ్ళే ప్రదేశాలు మేపుకున్నట్టే వీళ్ళకి మటన్ లేకపోయా. మటన్ బిర్యానీ తింటే 13%, 18% ట్యాక్స్. మటన్ ఎంతమంది సార్ ఆదివారం చూస్తాం. వీళ్ళకి ఏం సార్? హ్యూమన్గా గొర్రెలు కాపలికి మనం ఏం చేస్తాం? ఒక్క నిమిషం సార్ ఇంకోటి సార్ ఇదే సంఘటన కాదు సార్